నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అందరికీ ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు. తెలియనిదేదో తెలియచెప్పేవాడే గురువు అంటారు. మరి ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని కూడా గురువుగానే తీసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి వ్యక్తి అవతలి వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేస్తూనే ఉంటారు. ఆ విధంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి టీచర్స్ డే శుభాకాంక్షలు, కృతజ్ఞాభివందనాలు. సో ఆంధ్రప్రదేశ్ ఏఈఏడబ్ల్యూ ట్రాన్స్కోప్ కి సంబంధించిన చిన్న అప్డేట్ ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ వీడియోలో చిన్న అప్డేటే, కానీ గుర్తుపెట్టుకోండి, అలర్ట్ గా ఉండాలి. సమయం వచ్చేసరికి మనం సన్నద్ధం కావాలి. అలా అయితేనే ఎప్పుడైనా ఏ పనిలో అయినా మనం సక్సెస్ కావాలి. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సోర్సెస్, పని చేయడం, దాంట్లో గ్రిప్ సాధించడం, మాస్టర్స్ అవ్వడం ఏ రోజైతే మనం చేస్తామో ఆ రోజు మనం ఏ పని చేపట్టినా కూడా 100% మనం సక్సెస్ అవుతాం. కాబట్టి చిన్న చిన్న అప్డేట్స్తోనే మేము ముందుకు వస్తాను. అదేవిధంగా మీకు మా సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ అతి తక్కువ ఫీజులో ఎవ్వరు ఇవ్వలేని కంటెంట్ని ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక పద్ధతిగా ఇచ్చే కంటెంట్ని కూడా మీకు ఇవ్వబోతా ఉన్నాం. దాన్ని కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ ముందుగా ఈ యొక్క ట్రాన్స్కోకి సంబంధించిన ఈ చిన్న అప్డేట్ ఒకసారి చూద్దాం. గురువారం సెప్టెంబర్ 4 లేట్ అయింది. యాక్చువల్గా మిత్రుడు, మన ఆంధ్రప్రదేశ్ ఏడీ మిత్రుడు ఈ పంపించిన ఇమ్మీడియట్గా మీకు తెలియజేస్తా ఉన్నాను. గురువారం సెప్టెంబర్ 4 ఏంటంటే ఈ అప్డేట్ ఒక్కసారి విద్యుత్ శాఖ మంత్రి చిన్న సమావేశం అన్నమాట. గొట్టిపాటి రవికుమార్ గారు చిన్న సమావేశం. త్వరలో విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖతం వ్యక్తం చేసినట్టు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు తెలిపారు. ఇది తెలిసిన విషయమే. కాకపోతే విద్యుత్ శాఖ మంత్రి కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. ట్రాన్స్కో అధికారులతో ఇవాళ మంత్రి సమావేశం నిర్వహించారు. ట్రాన్స్కో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలి. ముఖ్యంగా అది కాన్సెప్ట్. మరి కావాలంటే కంపల్సరిగా మనం కావాలి కదా, అది మీరు గమనించుకోవాలి. ఇందుకోసం కాంట్రాక్టర్లతో సమావేశానికి ముఖ్యమంత్రి సూచించారు. అయితే ఈ ప్రాజెక్టులన్నీ 2027 నాటికి పూర్తి కావాలి. ఇంకోటి ముఖ్యంగా విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఏర్పాటు కానున్న మెట్రోకి కావలసిన విద్యుత్ సౌకర్యంపై కూడా అధికారులతో చర్చించడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నాకున్న సమాచారం ఏంటంటే మన మిత్రులు ఏఈఏడీ మిత్రులు, నా క్లాస్మేట్ ఏడీ ఒక పర్సన్, అదేవిధంగా కొంతమంది వెల్విషర్ ఇచ్చిన సమాచారం ఏంటంటే ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ మే నాటికల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మే కల్లా ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుందని ఒక చిన్న సమాచారం. ఇది జరగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మనకు ఒక్కసారి డిలే అయిందంటే మాత్రం, పోస్ట్పోన్ అవుతుందంటే మాత్రం మనం కూడా డిలే చేసి వెనకాల పడిపోతాం. ఇది మనస్ఫూర్తిగా నేను ఇది జరగాలని కోరుకుంటున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాక్టివ్గా అండి, లేకపోతే కష్టం అవుతుంది. మనం ఏదైనా సరే ముందు జాగ్రత్తగా పని చేస్తే, ముందు జాగ్రత్తగా ఆ పని పైన కాన్సన్ట్రేట్ చేస్తే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. దాని కొరకు మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ మీకైతే అతి తక్కువ ఫీజులో ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్తో పాటుగా లైవ్ జరిగింది, రికార్డెడ్ లైవ్ క్లాసులు కూడా పద్ధతిగా ఒక షెడ్యూల్ వేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5:30 మొత్తం టోటల్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మనకు స్మార్ట్ స్టార్ట్, ఏఈఏడబ్ల్యూ స్మార్ట్ స్టార్ట్ అని 1000 hours ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి ఇన్ని అవర్స్. దానికి కారణం ఏంటంటే మీరు సక్సెస్ కావాలి. లైవ్ క్లాసెస్ చెప్తున్నామంటే మామూలుగా కాదు, మళ్ళా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఒకరొక్కరు 30 బ్యాచ్ల నుంచి 200 బ్యాచ్లు చెప్పిన టీచర్లతో, ఆ ఫ్యాకల్టీతో ఈ షెడ్యూల్ వేసాం. పక్కా ప్రణాళికతో ఈ షెడ్యూల్ వేసాం. ఈ 1000 hours స్మార్ట్ స్టార్ట్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొత్త బ్యాచ్ 12వ తారీఖు స్టార్ట్ అవుతా ఉంది. కొత్త బ్యాచ్ ఈ 12వ తారీఖు స్టార్ట్ అవుతా ఉంది. ఈ 12వ తారీఖు స్టార్ట్ అయ్యే బ్యాచ్ కి మొదటగా నెట్వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాం.
మీరు చేయవలసింది స్పేస్ గేట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ కి డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్, నేను ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి. మన యాప్ నేమ్ వచ్చేసి స్పేస్ గేట్. ఈ స్పేస్ గేట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా ఈ స్మార్ట్ స్టార్ట్ 1000 అవర్స్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఒక్కసారి చూసినట్టయితే ఫస్ట్ నెంబర్ 1 ప్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్, ఆల్రెడీ సక్సెస్ అయిన ప్రోడక్ట్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నమ్మిన ప్రోడక్ట్, ట్రస్ట్ చేసిన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ లో ఈ యొక్క రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఈ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ టాపిక్ వైజ్ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. దానితో పాటుగా మొట్టమొదటిసారిగా ఇండియాలో అంటున్న ప్రతిసారి, ఎందుకంటే కంటెంట్ ఇచ్చిండొచ్చు, కంటెంట్ తో పాటుగా ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ ప్రతి బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానితో పాటుగా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ బిట్స్, జెన్కో ట్రాన్స్కో డిస్కౌంట్స్, ముఖ్యంగా ఇవి మనకు అవసరం, ఏ మోడల్ అడుగుతున్నారో తెలియాలి కాబట్టి. యూపీబీఎస్సీ బిట్స్, తర్వాత ఇస్రో జేటీఓ డిఆర్డిఓలో అడిగిన బిట్స్, అదర్ స్టేట్ పిఎస్సి మనకెట్లయితే మనకు ఇక్కడ ట్రాన్స్కో జెన్కో డిస్కౌంట్స్ ఉంటుందో, పాలిటెక్నిక్ లెక్చర్ ఉంటుందో, టీజీపీఎస్ ఉంటుందో, ఏబీపీఎస్ ఉంటుందో, పక్క రాష్ట్రాలకు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి అడిగిన బిట్స్ కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఇది మొదటిది. ఇంకా రెండోది వచ్చేసి లైవ్ సెప్టెంబర్ 12th నాడు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఫ్యాకల్టీ మహేష్ ఖ్యాతం సార్ మీకు నెట్వర్క్స్ టీచ్ చేయబోతా ఉన్నారు. సో ఈ లైవ్ రికార్డెడ్ ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి చూడండి, 1000+ అవర్స్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క సబ్జెక్ట్ కి మినిమం 50 గంటల నుంచి మాక్సిమం 90-100 గంటల దాకా ఇచ్చాం. దీంట్లో ఒక స్ట్రక్చర్ షెడ్యూల్ ఉంటుంది పద్ధతిగా. 8 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది, 8 నుంచి 9:30 ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్, మళ్ళీ 10 o'clock నుంచి 11:30 హాఫ్ అన్ అవర్ బ్రేక్, 12 to 1 మళ్ళీ లంచ్ బ్రేక్, తర్వాత 2 to 3:30 హాఫ్ అన్ అవర్ బ్రేక్, మళ్ళీ 4 to 5:30. ఈ విధంగా రోజుకు 7 గంటల చొప్పున. మీరు ఒకవేళ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే భయపడకండి, మేము 7 గంటలు చెప్తున్నాం కదా, 3 గంటలు చదవండి. ఇదే షెడ్యూల్ని 3 గంటల చొప్పున షెడ్యూల్ వేసుకోండి. లైవ్ అయిన దాన్ని మీకు రికార్డ్ యాక్సెస్ ఇస్తున్నాం. మళ్ళా రికార్డింగ్స్ కూడా సపరేట్ ఫోల్డర్, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాం, దాన్ని ఫాలో కండి. రోజుకు మేము 7 గంటల షెడ్యూల్ ఇస్తున్నాం కదా, నువ్వు 3 గంటల షెడ్యూల్ 3 గంటలు చూడు, ఒక వారం రోజులు చూడు. వారం రోజులు చూసినాక నీకు ఒక భయం క్రియేట్ అవుతుంది, ఇంకో కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అవబోతా ఉంది, నేను ఈ సబ్జెక్ట్ని ఇంకా ఇక్కడే ఉన్నాను, ఒక గంట పెంచుకుందామని ఒక భయం స్టార్ట్ అవుతా ఉంది. అప్పుడు ఆ భయం స్టార్ట్ అయినప్పుడు నువ్వు పని కూడా చేస్తావు. క్లాస్ రూమ్ రికార్డింగ్ యాక్సెస్ ఇస్తున్నాం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఒక్కొక్క ఫ్యాకల్టీ సబ్జెక్ట్ స్టార్ట్ చేయకంటే ముందుగానే ఒక 2-3 రోజులు టైం కేటాయించి ప్రతి చాప్టర్ కి నో రిపీటెడ్, మరీ బేసిక్స్ కాకుండా స్టాండర్డ్ గా ప్రతి అంటే ఒక మోడల్లో డిఫరెంట్ స్టైల్లో అడిగిన క్వశ్చన్స్, మళ్ళీ మోడల్ని రిపీట్ చేయకుండా ఆ మోడల్లోనే డిఫరెంట్ గా ఎలా అడుగుతాడో అలా బిట్స్ అండ్ బైట్స్ అని పేరు పెట్టాలి. బిట్స్ అండ్ బైట్స్ అని ఆల్రెడీ పేరున్నారు, కానీ ఆ బిట్టులో నీకు కనీసం 2-3 క్వశ్చన్స్ చేసే విధంగా, 2-3 రకాలుగా అడిగినా చేసే విధంగా ఈ బిట్స్ అండ్ బైట్స్ రూపొందించాము. ఇది సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత 200 నుంచి 400 బిట్, సబ్జెక్ట్ బట్టి 200 నుంచి 400 బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇది రెగ్యులర్ గైడెన్స్, మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ మీకు రెగ్యులర్ గైడెన్స్, మోటివేషన్, సార్తో పాటు నేను కూడా మీకు ఎల్లప్పుడైతే తోడడం జరుగుతుంది. ఎట్లాంటి మీకు గైడెన్స్ కావాలన్నా, ఏదైనా మీకు డిమోటివేట్ అవుతుంటే ఇమ్మీడియట్ గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్ గా నా వంతు నేను సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి బ్రహ్మాస్త్ర సెల్ఫ్ టెస్ట్ సిరీస్. అంటే నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఖాళీగా ఉంటే ఏదైనా చదివిన దానిపైన నువ్వు సొంతంగా సెల్ఫ్ టెస్ట్ రాసుకోవడానికి ఆల్రెడీ చెప్పాం కదా, డిఫరెంట్ బ్యాచెస్ మనం కండక్ట్ చేసి ఎంతో మందిని విద్యుత్ శాఖలో ఉద్యోగాలు సంపాదించేటట్టు చేసిన కంటెంట్, ఆ కంటెంట్ కి ఇచ్చిన టెస్ట్ సిరీస్, బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్ ని మీకు ఉచితంగా ఇక్కడే ఈ యాప్ లోనే ఒక్కొక్క చాప్టర్, ఒక్కొక్క సబ్జెక్ట్ కి చాప్టర్ వైజ్ టెస్టులు పెట్టాము. ఒక్కొక్క చాప్టర్ కి 20 బిట్ల చొప్పున. ఈ టెస్ట్ సిరీస్ లో మొత్తం 2980 బిట్లు ఉన్నాయి. వీటిని ఎప్పుడైనా సరే బస్సులో, ఆఫీస్లో, ఎక్కడైనా సరే
మీరు విన్నది, మీరు చదివిన దాన్ని సెల్ఫ్ టెస్ట్ రాసుకోవడానికి ఈ బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్ అయితే ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ సక్సెస్ అయిన టెస్ట్ సిరీస్. ఇక 4వ విషయానికి వస్తే, 4వది వచ్చేసి లైవ్ టెస్ట్ సిరీస్. ఇప్పుడు జరుగుతున్న క్లాసెస్ ఏవైతే జరుగుతున్నాయో చాప్టర్ అయిపోయిన వెంటనే ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే మీకు ఇక్కడ టీచ్ చేస్తున్నారో వాళ్ళ సహకారంతో పాటుగా ఇక్కడ సీరియస్ గా ఆస్పిరెంట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ సహకారం తీసుకొని డిఫరెంట్ సోర్సెస్ ఉపయోగించుకొని ప్రీవియస్ బిట్స్ రిపీట్ కాకుండా సబ్జెక్ట్ వైజ్ గా, చాప్టర్ వైజ్ గా, మిక్స్డ్ సబ్జెక్ట్స్, గ్రాండ్ టెస్టులు ఒకసారి చూడండి. ఇక్కడ మొదటగా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుంది, లైవ్ టెస్ట్ ఉంటుంది ఎవ్రీడే. నువ్వు రాస్తావా రాయవా నాకు సంబంధం లేదు, కానీ ఆ టెస్ట్కి అయితే నేనైతే మనసు పెట్టి తయారు చేస్తా ఉన్నాను. మామూలుగా అయితే కాదు. ఎన్నో సోర్సెస్ ఉపయోగించుకొని ఎంతో మందిని కష్టపెడుతూ వాళ్ళు ఇబ్బంది పడినా సరే దాని వెంట పడి ఈ టెస్ట్ సిరీస్ డెవలప్ చేసాం. ఆల్రెడీ జరగబోయే సబ్జెక్ట్ కి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం. టెస్ట్ చాప్టర్ వైజ్ లైవ్ టెస్ట్, చాప్టర్ వైజ్ లైవ్ టెస్ట్ అయిపోయినాక సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ మినిమం 40-50, ఇక్కడ 20 క్వశ్చన్లు అయితే 40-50. మళ్ళీ సబ్జెక్ట్ అయిపోతే ఇంకో సబ్జెక్టులకు ఎంటర్ అయినప్పుడు నువ్వు ఆ సబ్జెక్ట్ ని మర్చిపోకుండా ఉండడానికి ప్రీవియస్ సబ్జెక్ట్ ని కూడా మిక్స్డ్ సబ్జెక్ట్ అంటారు యాడ్ చేసుకుంటూ గ్రాండ్ టెస్ట్లు. తర్వాత ఫైనల్ గా మాక్ ఎగ్జామ్స్. జాబ్ ఏప్రిల్లో పడుతుంది అనుకుని, ఎందుకంటే 1000 hours అంటే నాకు ఏప్రిల్ వరకు అవుతుంది, డెఫినెట్ గా 5 నెలలు పడుతుంది. ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, 6 నెలలు. ఫిబ్రవరి అంటే మార్చ్, ఏప్రిల్ నేను రెడీ చేయాలి, మార్చ్ ఏప్రిల్లో రివిజన్ చేయాలి, ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది, ఏప్రిల్లో నువ్వు ఎగ్జామ్ రాస్తావు అన్నట్టే షెడ్యూల్ వేస్తున్నాం. అలాగే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం. మీరు కూడా అలాగే ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్ గా జాబ్ కొట్టే దాంట్లో మీరు ముందు వరుసలో అయితే ఉంటారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. మాక్ ఎగ్జామ్స్ ఇది టెస్ట్ సిరీస్ కథ. తర్వాత మెటీరియల్స్ చాలా సార్లు ఆలోచించి మేము ముందు తీసుకొచ్చారు. ఒక్కటి, ఇది రెగ్యులర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాదు, ఎప్పుడో 2-3 ఏళ్ళ కోసం పడే ఎగ్జామ్. మరి 10 సంవత్సరాల తర్వాత పడుతుంది. 10 సంవత్సరాల తర్వాత పడుతుందంటే నీకు జాబ్ రావాలి. నా మెటీరియల్ గొప్పది అనే దానికన్నా నీకు ఒక గొప్ప మెటీరియల్ ఇవ్వాలని మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ అన్ని తీసుకొచ్చి ఫైనల్ గా ఒక మెటీరియల్ ని సెలెక్ట్ చేసి ఇదైతే పిల్లలకి బాగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత దాన్ని మీకు తీసుకొస్తా ఉన్నాం. 2 వాల్యూమ్స్ కింద ఇస్తున్నాం దీన్ని. 30,000 క్వశ్చన్స్ పైన, గుర్తుపెట్టుకోండి 30,000 క్వశ్చన్స్ పైన డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అడిగినవి అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా మెటీరియల్ ఉంది కాబట్టి ఆ మెటీరియల్స్ ఇస్తా ఉన్నాం. ఈ మెటీరియల్ తో పాటుగా ఒక చిన్న షార్ట్ నోట్స్ కూడా దీనికి ఇస్తా ఉన్నాం. దీనిలో టాపిక్ వైజ్ అంటే ప్రతి సబ్జెక్ట్ లో చాప్టర్ వైజ్ పెడతా ఉన్నాయి. మంచి మెటీరియల్ అని ఫైనల్ గా డిసైడ్ చేసిన తర్వాత దీన్ని తీసుకొస్తా ఉన్నాం. అన్ని వాడలు కవర్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు యాక్చువల్ గా ఈ రోజు వరకు 9,000 రూపీస్ లోనే ఇచ్చాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను 30 మెంబర్స్ కి మాత్రం ఇస్తానని చెప్పాము. 30 మెంబర్స్ క్రాస్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ 30 మెంబర్స్ కి 10,000 రూపీస్, యాక్చువల్ 12,000 చేయాలి, కానీ మా డైరెక్టర్ సార్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత 10,000 కి ఫైనల్ అయింది. ఎందుకంటే దాదాపుగా మెటీరియల్ కాస్ట్ మీకు 3,500, కొరియర్ తో కలుపుకుంటే కొరియర్ చార్జెస్ కూడా మేము భరిస్తున్నాం కాబట్టి 4,000 రూపాయలు అవుతుంది. రిమైనింగ్ 5,000లో ఇంత మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి అందరూ ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు తీసుకొస్తాను. మొదటి 30 మందికి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదటి 30 మందికి ఈ లాస్ట్ ఇక్కడ వరకు ఇచ్చాను. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ టాపర్స్ నోట్స్, అంటే బాగా మంచి నోట్స్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు దాదాపుగా ఇప్పుడైతే ఎవరైతే జేనేఆరో మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఒక చిన్న రిక్వెస్ట్ ఇస్తున్నారు, నోట్స్ రాసుకోవడానికి కష్టమవుతుంది. కొంతమంది తల్లులు ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా ఒక వారం రోజుల నుంచి నేను మళ్ళీ సెర్చ్ చేయడం స్టార్ట్ అయింది. ఫైనల్ గా ఒక మెటీరియల్ అయితే తీసుకొచ్చాను. ఆ మెటీరియల్ మార్కెట్ లో మనం జిరాక్స్ తీసుకోవాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని అట్లా ఇట్లా ఏదో కథలు పడి మొత్తానికైతే ఒక 3 వాల్యూమ్స్ కింద, అవి మొత్తం 12 వాల్యూమ్స్ ఉంటే మొత్తం 3 వాల్యూమ్స్ కింద దీన్ని చేసి మొత్తం టోటల్ గా తీసుకుంటే దాదాపుగా ఒక వాల్యూమ్ లో వచ్చేసి 634 పేజీలు, ఇంకొక వాల్యూమ్ లో వచ్చేసి 582, ఇంకొక వాల్యూమ్ లో వచ్చేసి 9,000, అంటే దాదాపుగా 2,000 పేజీలు ఉన్న మెటీరియల్ దాన్ని 1000 పేజీలుగా చేసి మీ ఖర్చు తగ్గించాలి. స్పైరల్ బైండింగ్ ప్రతి దానికి కాకుండా 3 వాల్యూమ్స్ చేసి మిషన్స్ కి, పవర్ సిస్టమ్స్ కి, ఇంకా రిమైనింగ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇట్లా ఉన్నాయి, ఈఎంఎఫ్, సిగ్నల్స్ ఇట్లా కంట్రోల్స్ 3 వాల్యూమ్స్ కింద చేసి తక్కువ ఫీజులో
ఈ తక్కువ కాస్ట్ వచ్చేటట్టు చేసి ఇప్పుడు 10,000 కట్టే వాళ్ళకందరికీ ఈ మెటీరియల్స్ టాపర్స్ నోట్స్ ఇందులోనే మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది. మీరు సబ్జెక్ట్ జరిగేటప్పుడు ఆ నోట్స్ ముందర పెట్టుకోండి. వీడియోలో మీరు చూస్తున్నప్పుడు ఆ నోట్స్ దగ్గరనే అడిషనల్ పాయింట్స్ ఏమైనా ఉంటే రాసుకోండి. లేదంటే వినండి, నోట్స్ చదవండి. నోట్స్ చదువుతూ మళ్ళా వీడియోకి వెళ్ళి అడిషనల్ పాయింట్స్ ఏం సార్ చెప్పాడు, నోట్స్ లో ఇంక తక్కువ ఉంది, ఇది రాసుకో, సరిపోయింది, అదే చదువుకో, కథ. దాంతో పాటుగా మనకి ఇక్కడ జరుగుతున్న క్లాస్ రూమ్ లో టాపర్స్ నోట్స్ కూడా మళ్ళీ దాంట్లో కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 2 డిఫరెంట్ నోట్స్లు అయితే మీకు ఉంటాయి. సో టోటల్ గా ఫైనల్ గా ఈ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ తో పాటుగా లైవ్ క్లాసెస్, మెటీరియల్స్, బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్, లైవ్ టెస్ట్ సిరీస్ మొత్తం టోటల్ మొదటి 30 మందికి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. 12వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఫీజు 12,000. మొదటి 30 మందికి కేవలం 10,000లో మెటీరియల్స్ అన్ని మొత్తం టోటల్ ఇమీడియట్ గా మీరు చేయవలసిన స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నా నంబర్ 9849713445 నెంబర్ కాల్ చేయండి. ఏ విధంగా పే చేసుకోవాలో చెప్తాను మీకు. ఇది మన టీం ని కూడా ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాం. సిగ్నల్ సిస్టమ్ స్వామి సార్ చెప్తా ఉన్నారు రెగ్యులర్ గా. 7వ రోజుకి 7 చొప్పున 7 గంటల చొప్పున 49 గంటలు అయిపోయింది. నెక్స్ట్ ముఖేష్ సార్ మొత్తం టోటల్ ఈ యొక్క స్మార్ట్ స్టార్ట్ క్లాసెస్ 1000 అవర్స్ క్లాస్ ని లీడ్ చేస్తున్న పర్సన్. పద్ధతిగా ప్రతిరోజు ఏ టాపిక్ అయిపోతుందో ఆ టాపిక్ మీకు అప్లోడ్ చేయడంతో పాటుగా ఏదైనా ఫ్యాకల్టీ ఏదైనా ఇబ్బంది వల్ల రానప్పుడు సార్ మిమ్మల్ని ఎంగేజ్ చేసే విధంగా సార్ అయితే ఎప్పుడు రెడీగా ఉంటాడు. రాజేశ్వర రెడ్డి సార్ జనరల్ స్టడీస్, నెక్స్ట్ కనకరాజ్ సార్ వచ్చేసి డీసీ మిషన్స్, మహేష్ సార్ నెట్వర్క్స్, సురేంద్ర బాబు సార్ పాలిట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్. నెక్స్ట్ నేను ఒక చిన్న సబ్జెక్ట్ మీకు చెప్తూ మిమ్మల్ని మొత్తం కోఆర్డినేట్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. శివరామ్ సార్ వచ్చేసి డిజిటల్ అండ్ అనలాగ్ సర్క్యూట్స్. నెక్స్ట్ మన ఇనాయతుల సార్ మ్యాథమెటిక్స్, పార్థ సార్ వచ్చేసి ఈఎంఎఫ్ అండ్ అనలాగ్ డిజిటల్, అండ్ భాను సార్ వచ్చేసి మిషన్స్ అండ్ పాలిట్రానిక్స్. సో మన విష్ణువర్ధన్ సార్ వచ్చేసి మనకి కంట్రోల్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్ టీచ్ చేస్తారు. మా డైరెక్టర్ సార్ వెనకాల సపోర్ట్ ఉండి మీరు ఈ పడబోయే విద్యుత్ శాఖలో ఆ జాబ్ కొట్టే దాంట్లో ముందు వరుసలో ఉండాలని కోరుకుంటూ తక్కువ ఫీజుకి మీరు ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసినా ఇట్లాంటి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అయితే ఇప్పటివరకు అయితే ఎవరు తీసుకురాలేదు. ఓకే, సో దీన్ని ఉపయోగించుకోండి, సక్సెస్ అవ్వండి. ఇమీడియట్ గా నా నంబర్ 9849713445 నా నంబర్ కాల్ చేయండి. ఎప్పుడైనా నేను క్లాస్ లో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఈ నంబర్ కాల్ చేయండి. మీకు పేమెంట్ ఎలా చేయాలో మీకు చెప్తాను. సో ఫస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్పేస్ గేట్ నేను చెప్పినట్టు యాప్ లో ఉందా లేదా చూడండి. వీడియోస్, డెమో వీడియోస్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా చూడండి. కొత్త వీడియోస్ ఓకే, ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకెందుకు లేట్ చేయడము, ఎందుకంటే ఇంకా ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుందని ప్రిపేర్ అవుదాం. ఒకవేళ ఏదైనా ఏప్రిల్లో జరగలేదు అంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ తర్వాత ప్రతి వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ తో మీ ముందుకైతే వస్తాను. జాబ్ పడేంత వరకు మిమ్మల్ని టెస్టులు కండక్ట్ చేస్తూ మిమ్మల్ని తీసుకుపోవడానికైతే నేనైతే రెడీగా ఉన్నాను. మీరు ఏప్రిల్లో జరుగుతుందని దానికి ప్రిపేర్ అవ్వడానికి రెడీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్.